సొరకాయ తపాలా చెక్కలు. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. సొరకాయ తపాలా చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అయితే మనం ముందుగా ఈ సొరకాయను తురుము చేసేసి పెట్టుకోవాలి. వాటర్ లేకుండా పిండేసుకోవాలి. లేదు, వాటర్ తోనే కావాలి. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోకుండా సొరకాయతో వచ్చే వాటర్ తోనే మనం పిండి కలుపుకోవాలి. ఓకే ఓకే. సో స్టార్ట్ చేద్దాం మరి అయితే. ఓకే. డీప్ ఫ్రై కదా ఇది. ఆయిల్ వేడి చేసేద్దాం అయితే. ఓకే, ఇప్పుడు మీకు ఏం కావాలి? ముందుగా బౌల్ సొరకాయ తురుము. అయితే మనకి ఇలా కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్ తో అయితే ఈజీగా. నెక్స్ట్ ఉల్లిపాయలండి. ఈ ఉల్లిపాయలు సొరకాయలో వచ్చే వాటర్ తోనే మనం పిండి మొత్తం మిక్స్ చేసేసుకుంటాం. ఓకే. అయితే ఇవి నిల్వ ఉంటాయా అండి? 2 days ఉంటాయి అంతే. అది కూడా 2 days ఎందుకు ఉంటాయంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఏంటంటే జస్ట్ చపాతీ చేసుకుంటారు కదా, అలా కూడా చేస్తారనమాట. ఓకే ఓకే. నెక్స్ట్ అల్లం తురుమండి. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఓకే, కొంచెం జీలకర్ర, కరివేపాకు కొంచెం తుంచి, ముందుగా ఇవన్నీ ఒక్కసారి మనం కలుపుకుంటే ఇందులో వాటర్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు పిండి యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది బియ్యం పిండి. బియ్యం పిండి అయితేనే మనకు కాస్త కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటుంది. ఇంకా గోధుమ పిండి అలాంటివి అంటే టేస్ట్ పోతుంది. ఓకే. సో మీ గుంటూరు వాళ్ళు బాగా చలాకీగా ఉంటారు. ఏదన్నా కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుంటారు. ఏంటి, ఎందుకు మీ గుంటూరు ఆ వాటర్ లో ఏముందని? అంతే, గుంటూరు మహిమ అది. మీరు రావాల్సింది గుంటూరుకి. ఏంటి, గుంటూరు వస్తే ఎలాంటి అతిథి మర్యాదలు చేస్తారు? ఫస్ట్ పాల తాలికలు పెడతాం మేము బాగా ఇంటికి వచ్చిన వాళ్ళకి. తర్వాత ఇంకా మీకు ఏం కావాలంటే అవన్నీ రెడీ చేసి పెట్టేస్తాం. అతిథి మర్యాదలు మీ సైడ్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి కదా? అవును, చంపేస్తారు అనుకుంటా మర్యాదలతో. ఏంటి, పాల తాలికలే తోటే ఆహ్వానం పలుకుతానంటే సంథింగ్ స్పెషల్ ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా పాల తాలికల్లో? అని ఏం లేదు, ఎక్కువగా మా వైపు పాల తాలికలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట. ఏదైనా అకేషన్ స్టార్ట్ అయింది అంటే పాల తాలికలు, గారెలు, పూర్ణాలు, ఇంకా ఇలా. ఓకే. ఏది బాగా సెలబ్రేట్ చేసుకుంటారు పండగల్లో? పండుగ అన్ని ఇది అని స్పెషల్గా ఏముండదు. మీ సైడ్ ఏమన్నా అంటే జాతరలు, అమ్మవారికి ఇలాంటి జాతరలు చేయడము ఇలాంటివి? జాతర అని కాదు కానీ మాది అమరావతి. అంటే ఇప్పుడు మనకి పంచారామంలో అంటారు కదా, అందులోనే అమరావతి ఒకటి ఉంది, అమరారామం కదా. కాబట్టి ఈ కార్తీక మాసం రాగానే అక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటుంటారు అనమాట. ఫుల్గా బాగా చేస్తుంటారు. అప్పుడైతే మాకు అది పెద్దగూడనే మాకు బాగా అలవాటు. మల్లింగేశ్వర స్వామి టెంపుల్ కంటే మేము పెద్దగూడనే అంటూ ఉంటాం అనమాట. అక్కడ ఇంకా ఆ గుడి మాకు ఏంటో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. రోజు చూసే గుడి అయినా కూడా ఆ రోజు మాకు ఏంటో ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే. నేను పంచారామాల్లో అన్ని కవర్ చేశానండి, ఒక్క అమరారామమే మిస్ అయ్యింది తెలుసా, గుంటూరులో ఉన్నది. మిగతా అవన్నిటికి కూడా నేను వెళ్ళాను. అదొకటి ఇంకా నాది ఏంటంటారు, ఆ దర్శనం పూర్తి కాలేదు, పంచారామ దర్శనం అనమాట. మీది అయిందా దర్శనం పంచారామాలు? లేదండి. మీది ఇంకా అవ్వలేదా? లేదు. పిండి మనకి ఇలా ముద్దగా రావాలి. మనం ఇక్కడ ఇందులో ఏం వాటర్ కూడా మనం యాడ్ చేసుకోలేదు. ఓకే. దీంతోనే సరిపోయింది. కొంచెం వేడి ఉంది కదా, ఇందులో కొంచెం ఒక ఆయిల్ యాడ్ చేయాలి, 1 టేబుల్ స్పూన్. ఓకే, క్రిస్పీగా రావడానికి. వేడిగా, చాలా వేడిగా ఉన్నట్టుంది ఆయిల్. అయితే పంచరామంలో గుంటూరులో ఒకటి ఉంది కాబట్టి ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటాం. కానీ దర్శనం అవడానికి కూడా చాలా టైం పడుతుంది.
కానీ ఏంటో తెలుసా, మనకి మన దగ్గర ఉన్న దానికంటే మనం పక్కదానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము ఆ ఊర్లో వాళ్ళు. మరి మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? పెళ్లి కాకుండా ముందంత వరకు ఏముంది అంత ప్రత్యేకత అన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత ఎప్పుడైతే పెళ్ళి మేము కర్నూలు వెళ్ళామో అప్పటి నుంచి అనుకునేదాన్ని నేను కార్తీక మాసం మా ఊరు వెళ్ళాలి అనే ఫీలింగ్ వచ్చేది నాకు. ఎందుకంటే అప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ అంటే అదంతా మిస్ అయ్యాననే ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా మంది కూడా మనం ఎక్కడికన్నా అంటే ఇలా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళు చాలా లైట్ తీసుకుంటే అది ఇది ఉంటారు. మనం మాత్రం ప్రతి అడుగు కూడా దండం పెట్టుకుని వెళ్తూ ఉంటాం మనం. ఓకే, ఎంతవరకు వచ్చింది? పిండి అయిపోయిందండి, కలపడం అయిపోయింది. ఇంక మనం చెక్కలు వేసుకోవడమే రెడీ. చేతితోటి చేసేసుకోవచ్చు అది డైరెక్ట్ గా? ప్లాస్టిక్ కవర్ యూస్ చేసుకుంటే బెస్టా? బెస్ట్. ఓకే, అయితే ఈ బటర్ పేపర్ మీద చేసుకుంటే బాగా వస్తుంది కదా? అవునండి. కొంచెం ఆయిల్ అప్లై చేద్దాము. ఈ చెక్కలు మా అమ్మమ్మ చేసేటప్పుడు బాగా పెద్ద పెద్దవి చేసేదన్నమాట. నేనేమో పులిబిలి చేస్తున్నా. కానీ మన జనరేషన్ కి మన వాళ్ళకి చాలా ఇది సైజ్. వాళ్ళంటే ఉండేవారు కాబట్టి తిండినా అరాయించుకునే శక్తి కూడా అలానే ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉంది అసలు? ఓకే, ఆయిల్ వేడి అయిపోయింది. సిమ్ లో పెట్టేసుకొని ఇవి ఎంత పలుచగా ఉంటే అంత బాగుంటాయి. అవును, ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. అప్పుడు కొంచెం మనం ఇది ఉల్లిపాయను పచ్చిమిర్చి కొంచెం పచ్చి పచ్చి వాడుతున్నాం కాబట్టి ఒక 2-3 days ఉంటాయి. ఓకే, ఇలా చల్లచల్లగా క్లైమేట్ ఉన్నప్పుడు వేడివేడిగా చాలు, ఒక 2 రోజుల్లో వచ్చినా చాలు. కళ్యాణి గారు, తపాలా చెక్కలు రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయినాయి. ఇటు ఇచ్చేసేయండి. సన్నగా పల్చగా బాగా వచ్చాయండి. ఇంకా మనం పూరీ ప్లేస్ మీద ఒత్తుకుంటే ఇంకా బాగా పల్చగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, వేడి వేడిగా కరకరలాడే సొరకాయ తపాలా చెక్కలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సొరకాయ తపాలా చెక్కలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, సొరకాయ తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, బియ్యపిండి 1 కప్పు. సొరకాయ తపాలా చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లో సొరకాయ తురుము, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, సరిపడా ఉప్పు, బియ్యపిండి వేసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత బటర్ పేపర్ కు నూనె రాసి సిద్ధం చేసుకున్న పిండిని బటర్ పేపర్ పై వేసి తపాలా చెక్కల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సొరకాయ తపాలా చెక్కలు రెడీ.